అమ్మా పెళ్లి చేసుకోవాలంటున్నావు, ఇకపై దీన్ని లూజ్ చేసి ఆల్టర్ చేసి ఇవన్నీ చేయడం కంటే కొత్తగా ఒకటి కుట్టుకోవచ్చు కదా. మీరు చెప్పేది కూడా కరెక్టే, కానీ నా హస్బెండ్ బిజినెస్ లాస్ అయ్యి జాబ్ వెతుక్కుంటూ బాంబే వెళ్ళాడు. డబ్బులకి చాలా టైట్. డబ్బులకి టైట్ అయినప్పుడు బ్లౌజ్ లూస్ గానే అవ్వాలి, అలా కాకుండా టైట్ గా అవ్వకూడదు. సరే సరే, తర్వాత సెట్ చేసి పెడతాను, వెళ్ళరా. అయితే సైజులు తీసుకోవా? ఓహో, అలా వల్ల எனக்கு தெரியும், పో. లేదు, నీ కొలతలంతా నాకు బాగా తెలుసు అని చెప్తున్నాను. వెళ్ళి తర్వాత రా. అయితే రేపు రానా? రేపు రండి. సరే సరే. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా. అన్నా, ఈ సుమిత్ర మొగుడు చెక్క కేసులో మాట్టుకుని జైల్లో ఉన్నాడు. అవును, 6 లక్షలు లేకుండా బయటికి రాలేడు. అవును, ఇదే నా అమ్మాయి బాంబేలో ఉందని చెప్పింది కదా. బాంబే? అదా కదా. ఏంటి లేదన్నా, ఏమైందిరా? అక్కడేదో ప్రాబ్లం అనుకుంటాను రా, నా వెళ్ళి చూద్దాం. Who the hell do you think you are? Are you blind? Can't you see a car on the road? Don't ever think that you can blame me for this. You are a madman. Who let you out of your house? I am asking you, who let you out of your house? Answer to my question. I know what to do. I know what to do. Move. Hey man. Eh? This is India. Pedestrians get the first priority on streets. Give respect and take respect. This is Chennai Machi. అదొచ్చి తమ్ముడు, తప్పు నా పేరు మీద లేదు నాన్న, నేను మెల్లగానే కారు తోలుకుంటూ వచ్చాను. ఉండండి, అసలు 2000 డబ్బు ఇచ్చి సెటిల్ చేయండి. ఎందుకు? ఈవండి కారు గుద్దనే లేదు. అయితే ఒక 50% డిస్కౌంట్ చేసుకుని ఓ 1000 రూపాయలు ఇచ్చేసాడు అబ్బా. 1000 రూపాయల ఆడ కడవులే. ఐఎమ్ డాక్టర్, హాస్పిటల్ కి వెళ్దాం. నువ్వు తమ్ముడా? అవునవును. మీరు? హాస్పిటల్ అంతా వద్దు, అక్కడ ఇంజెక్షన్ వేస్తారు. మీరు డబ్బులు ఇవ్వండి, నేను మందులు వేసుకుంటాను. ఈ కాలుతో నేను చెప్తా అడిగి చెప్తా అంటున్నాను కదా. ఆగు ఉండు, మాట్లాడి చెప్తా. ஒரு 500 ரூபா கொடுத்துருங்க டாக்டர். அவங்க வாழ கொஞ்சம் கஷ்டப்படுறாங்க, அதுக்கான டிராமா தான் இதெல்லாம். ஆள் அதிகமாயிடுச்சுன்னா ரேட் அதிகமாக கொடுத்துரு. ఇదో 500 రూపాయలు ఇருக்கு. ఏంటిది 500 రూపాయలా? ఏంటమ్మా ఇది? ఆశకి ఇస్తున్నారు కదా, తీసుకో, పట్టుకో. అయిపోయింది, వెళ్ళండి, అంత అయిపోయింది. హీరోయిన్ అయ్యి ఉంటే బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు దొరుకుతుంది. అయిపోయింది, అందరూ వెళ్ళండి. ఇంకేంటి, వెళ్ళండి, అయిపోయిందిగా, వెళ్ళండి. జరగండి, ఏదన్నా జరిగితే గుంపు చేస్తారా? వేరే పనే లేదు. సార్, మీరు డాక్టరా? అవును సార్. తల ఇలా తిప్పేటప్పుడు ఇటువైపు డొక్కు అని సౌండ్ వస్తుంది సార్. ఇటు పక్కన? అవును సార్. అలా తిరుగు. ఎలా ఉంది? బాగుంది సార్. ఇంకే ఎల్లరికమే ఒక ఉదవు. ఈ టమాటాలో కిలో ఎంత? తక్కాళి 15 రూపాయలమ్మా. 15 రూపాయలా? అవును. రోజు వండడమే కష్టం. మరి క్యారెట్? క్యారెట్ 30 రూపాయి, బీన్స్ 35 రూపాయి, ఉల్లిపాయలు 40 రూపాయలు. నాకు ఈ వంకాయలు, ఉల్లిపాయలు, బీన్స్, బీట్రూట్ ఇవన్నీ 1/2 కిలో చేయండి. ఇందుకే ఇంత మాటలా? ఇదిగో అమ్మా. వద్దు, కవర్ నా దగ్గరే ఉంది. ఇవ్వు. ఇందులో వేసి. ఆ ప్లాస్టిక్ కవర్ కి బదులుగా ఈ కొత్తిమీర, కరివేపాకు తీసుకుంటాను. చాలా బుద్ధిమంతి అమ్మా నువ్వు. ఎంతైంది? 120 రూపాయలు. జానకి, ఎక్కడి నుండి వస్తున్నా? సూపర్ మార్కెట్ కి షాపింగ్ వెళ్ళొస్తున్నాను. పక్కనే మన సుబ్బయ్య కూరగాయల కొట్టు ఉందిగా, అక్కడ కొనొచ్చు. రేట్ కాస్త ఎక్కువైనా అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది కదా, మనకు అది ముఖ్యం. అలాగా? సరే ఎల్లు. முத்து, ఏందన్నా? நீ என்ன பண்றனா? இது சீக்கிரமா தேய்ச்சி வை.
சாங் சீக்வன்ஸ்ல ஹீரோயினுக்கு போட வேண்டியது. ஹீரோயின் தான். அந்த டிசைனர் கிட்ட இருந்து திட்டு வரதுக்கு முன்னாடியே நான் ஏவிஎம் ஸ்டுடியோக்கு எடுத்துன்னு போய் இதை சேர்க்கணும். என் போன் எங்க? ముత్తు ఏందన్నా? నా మొబైల్ ఎక్కడా? మొబైలా? ఇక్కడ లేదే. ఒకవేళ భాస్కర్ చాయ్ కొట్లో వదిలేసానా ఏంటి? చూసేసరండి. ఇక్కడ లేదు. ఇక్కడ పైన ఉందా? శబ్దం వినిపిస్తోంది. ఇక్కడ 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 ఉందా? హలో హలో, నా డిజైనర్ శిల్పా పేசுறேன். అవును అన్న, ఫోన్ కనిపించకుండా పోయింది. అది వెతుక్కుని అన్న టీ షాప్కి వెళ్ళిండు. ఫోన్ கிடைச்சதும் திரும்ப உங்களை கூப்பிட சொல்றேன். ఫోన్ మిస్ பண்ணிட்டாரா? అవును, వెయిట్ பண்ணிட்டு இருக்கேன். ఓకే ఓకే మేడం. అన్న, ఏవిఎం స్టూడియో నుంచి డిజైనర్ శిల్పా పిలిచింది. ఫోన్ దొరికిన తర్వాత మళ్ళీ చేయమంటాను అని చెప్పాను. కానీ ఫోన్ ఎక్కడికి పోయింది? అప్పుడు కైలో ఇరుకుతున్నడా టైం పీసా? ఇదిగో ఇదిగో తీసుకోండి. అయ్యో 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 బ్లౌజ్. అయ్యో సారీ. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? అన్న అన్న వదిలే అన్న, వదిలే అన్న, నేనేం చేయలేదు, కావాలని చేయలేదు అన్న. అన్న వదిలే అన్న, అన్న నేను కావాలని చేయలేదన్నా. అన్న கடவுளே, இந்த ஜாக்கெட் இருந்தா தான் அங்க ஷூட்டிங்கே நடக்கும். ஐடியா. ரபிஷ், என்னத்த பண்ணி வச்சிருக்கீங்க? கொடுத்த டிசைன் ஸ்டிச் பண்ணாம உங்க இஷ்டத்துக்கு ஸ்டிச் பண்ணிருக்கீங்க. அதாவது மேடம் இந்த டிசைன் ஓல்டு ஃபேஷன், இது ஒரு புது ஃபேஷன். இஸ்திரி கட்டிங்னு சொல்லுவாங்க. இப்படி எனக்கு டிசைன் ஒன்னு சொல்லி தர வேண்டாம். திஸ் இஸ் நாட் ஹிந்தி ஆர் தமிழ் மூவி. ஃபேமிலி ஆடியன்ஸ் பார்க்க வேண்டிய மூவி. ஏதாந்தா நான் எடுக்கிறது ஐட்டம் டான்ஸ் தானே. ஷட் அப். நான் ஹீரோயின் கேட்டா என்ன சொல்லுவேன்? அதுல மேடம் இது இஸ்திரி கட்டிங். Hey, why so delay? Where's the costume? Costume. Show me. Madam, small mistake. It's really nice. Yeah, you did a thank good you. job. Thank you, ma'am. It's my latest istri design. Yeah, it's istri petty like cutting. I like this. Okay. Please go out. Let's thank you, ma'am. change. Thank you. இங்கதான் எங்கேயோ அவளோட வீடு இருக்கு. உங்களுக்கு தெரியாதா? சுமித்ரா மசூதி தெரு. இதோ வந்துட்டோமே. வாங்க. இத பாருங்க, நீங்க முதல்ல போய் அவருடைய மனசை தெரிஞ்சுக்கிட்டு வாங்க. சம்மதம்னா மிச்ச விஷயத்த நான் பேசிக்கிறேன். தேவையில்லாத அப்செட் ஆக்க வேண்டாம். Okay. What you have been told is that correct? First I will go. Okay? இங்கிலீஷ் ஒரு மாதிரியா இருக்க. మీరా? అయ్యో, మా ఇంటికా? అయ్యో, రండి, లోపలికి రండి. మీరు మా ఇంటికి? అయ్యో, కూర్చోండి. హస్బెండ్ ఆయన ఆ రోజు చెప్పాను కదా, బాంబేలో ఉన్నారు. ఇంకా బాంబే నుంచి రానేలేదా? ఇంకా రాలేదు. ఏంటిది మీరు ఈ సమయంలో? ఏ విషయం?
హలో మీ అబ్బాయా? గణేష్ లేరా? వెళ్ళు వెళ్ళి ఆడుకో. వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి. Infertility of fertilization. We have been to తెలుగు ప్లీజ్. அதாவது ஒரு உடலுறவு சம்பந்தப்பட்ட விஷயமா இருக்கிறதால ஓப்பன்గా ఎలా చెప్పేది ఒక మగోడు మాడది కలిస్తేనే కదా పిల్లలు పుడతారు. ఇప్పుడు వాళ్ళు కలిసినా కూడా పిల్లలు పుడతలేదు. దానికి సేఫ్ అయినవి చాలా ఉన్నాయి కదా. அதில்ல விந்து விந்து அதுக்கு இந்த கர்ப்பப்பை தேவைதானே? அது இருந்தாதானே எல்லா விஷயங்களும் நடக்கும். சுருக்கமா சொன்னா இந்த விஷயத்துல நீங்க கொஞ்சம் கோஆபரேட் பண்ணா நல்லா இருக்கும். మీరింత చెప్పినాక నేను వద్దని చెప్తానా? రాత్రి వెనకైపు నుంచి రండి, మీకోసం నేను తలుపులు తెరిసే ఉంచుతాను. తాగడానికి కొంచెం నీళ్ళు దొరుకుతాయా? ఒక్క నిమిషం. அட கடவுளே டாக்டர், விஷயத்துல சொல்லிட்டியா? நமக்கு இது சரி வராது, நம்ம வேற பார்க்கலாம். வா. இது நடக்காதா? நடக்கும் நடக்கும். நீ நம்ம நடிச்சது நடக்காது. இது 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 ஆள் எக்ஸ்ட்ரா டீசென்டான ஆளு. நீ வா போலாம் முதல்ல. அப்படின்னா சீக்கிரம். எனக்கு கொஞ்சம் கூட புரியல. சொல்லு. அப்பா நீ என்ன தெருவா ரொம்ப நேரமா சுத்திக்கிட்டே இருக்க? வேற யாராவது இருக்காங்களா என்ன? இதுக்கு ரொம்ப கஷ்டப்படுறவங்க மட்டும்தான் இந்த மாதிரி விஷயத்துக்கு ஒத்துப்பாங்க. என்ன சொன்ன? ரொம்பவே கஷ்டத்துல இருக்கிறவங்க தான் இந்த விஷயத்துக்கு ஒத்துப்பாங்கன்னு சொல்லிட்டு நான் சொல்லிக்கிட்டு இருந்தேன். அப்படின்னா இப்ப என்ன பண்ணலான்ற? ஒரு ஸ்டண்ட் ஆர்டிஸ்ட் முருகன் ஷூட்டிங்ல ஒரு ஆக்சிடென்ட்ல இடுபடைஞ்சு போச்சு. 2 வருஷமா படுத்து படுக்கையா இருக்காரு. ரொம்ப கஷ்டப்படுறாங்க. வெரி குட். அவங்க வைஃப் பாக்குறதுக்கு எப்படி இருப்பாங்க? வைஃப் பார்க்க அழகா இருப்பாங்க. நமக்கு ஓகே தான். அப்படின்னா முதல்ல அவங்க வீட்டுக்கு போ. ஹரஹரோ ஹரா. இங்க இருக்கிறவங்க எல்லாருமே ஏழைங்க தான். உங்களுக்காக தான். நான் இல்லனா இந்த பக்கம் வரவே மாட்டேன். நல்ல இடம் தான். ஒரு ரிசார்ட் ஃபீல் இருக்கு. ஐயோ அதோ முருகாவோட வைஃப். வா 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 வா. అమ్మా నమస్కారం అమ్మా. రండి. ఏం లేదు, మురుగన్ చూడడానికి డాక్టర్ వచ్చారు. డాక్టర్ జాన్ చిట్నపల్లి. అలాగా రండి. ఆయన ఎక్కడ? ఇదిగో ఉన్నారు. రండి 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 కూర్చోండి. ఎలా ఉన్నావు మురుగా? అవునుపా, 2 ఏండ్ల అన్ని పడుకుని జాగర్ నుంచే తినడానికి కూడా దోవలేదు. ఆ దేవుడే ఒక దోవ చూపియాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన భగవంతుడు కదా, ఆ భగవంతుడే ఈ డాక్టర్ రూపంలో వచ్చారు. మిగతా విషయాలు ఆయన చెప్తారు. చెప్పండి చెప్పండి చెప్పండి. యు నో మిస్టర్ మురుగన్, in vitro fertilization it's not just a treatment, it's a service and also divine duty. డాక్టర్ మీరు తమిళ్లోనే మాట్లాడండి డాక్టర్. నేను తమిళ్లో అన్ని హీరోలకు డూప్ వేశాను. తమిళ్ మాట్లాడితే అర్థమవుతుంది. అదేంటంటే డబ్బులే మన ప్రాబ్లం, పిల్లలే వాళ్ళ ప్రాబ్లం. தமிழ் தமிழ் தமிழ். அதாவது முருகனுடைய பொண்டாட்டி ரொம்ப பிடிச்சி போச்சு. ரொம்ப அழகான ஒரு பெண்மணி. முருகன் கொஞ்சம் ஒத்துழைச்சா இவங்களை வச்சு நம்ம கொஞ்சம் பணம் சம்பாதிப்போம். இது ஒண்ணுமே இல்ல, 10 மாசம் தான். டோன்ட் டிஸ்டர்ப். ஒரு வாட்டி கர்ப்பமானா போதும் 10 லட்சம் ரூபாய் இந்த வீட்டுக்கு வந்துரும். உங்களுக்கு ஒண்ணும் புரியல? ஒரு அமெரிக்கன் ஃபேமிலி, அவங்களுடைய எம்பேரியம் உங்க மனைவியோட கர்ப்பப்பையில கொஞ்சம் டெபாசிட் பண்ணணும், அவ்வளவுதான். ஐயோ அடிச்சிட்டாமா. ஐயோ டாக்டர் என்ன சொல்ல வந்தாருன்னா இந்த புரியல. ஓதண்டி నేను చూసుకున్నానండి. ఓదండి నేను చూసుకున్నాను. சரி சரி டாக்டர் வா வா வா. போ 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 போ. அந்தால அசையாம இருக்கான் தானே நீ சொன்ன. அவன் உதைச்ச உதையில அப்படி ஒண்ணும் தெரியல. அது என்னன்னா நீங்க பேசுறது கேட்டா யாருக்கு இருந்தாலும் மிதிக்கணும் தான் தோணும். ஓ எம்பிரியோன் கேட்டதும் அந்த ஆள் ஏதோ அசிங்கமான வார்த்தை நினைச்சுக்கிட்டான். கர்ப்பப்பைன்னு சொல்லியிருந்தா அவனுக்கு நல்லா புரிஞ்சிருக்கும். இதெல்லாம் கொஞ்சம் நாசுக்கா சொல்லி பழகணும் இல்லையா? எப்படி நாசுக்கா சொன்னாலும் இந்த விஷயத்தை நம்ம சொல்லிதானே ஆகணும். எப்படியோ மிஸ் இந்தியா மாதிரி இந்த பொண்ணு தான். அது எப்படியோ போயிடுச்சு. வேற ஏதாவது பார்க்கலாம் வாங்க. மிஸ் இந்தியாவா? இது